కొన్ని సందర్భాల్లో కొందరి ఆవేదన అడ్డంగా బయటపడుతుంటుంది. చెప్పాలని వాళ్ళకు ఉండదేమో కానీ చెప్పాల్సిన పరిస్థితి మాదిరిగా వాళ్ళ ఫ్లోలో చెప్పేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు సైతం షాక్ అవుతుంటారు, ఏంటి ఇలా చెప్పేశానని. ఇప్పుడు అదే కోవాలో అదే ఆవేదనలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిపై యుద్ధం ప్రకటిస్తున్న నేపథ్యంలో ముందుకెళ్తున్న వైన్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే ఆవేదనతో మరో వ్యక్తి రగిలిపోతున్నట్టుగా అర్థమవుతుంది. ఆయనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సినిమాలో నిజంగా పవన్ కళ్యాణ్కు నేను అభిమానే. పవన్ సినిమా వచ్చిందంటే చాలు వెళ్ళి చూడాలి అన్నట్టు ఆతృతగా ఎదురు చూస్తుంటా నేను కూడా. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్కు ఒక ప్రత్యేక గుర్తింపు అయితే లేదు అనేది ఉంది. సినిమాగా పవన్ ఎంతో అంత క్రేజ్ సంపాదించుకున్నారు, అభిమానుల సంఘం ఉంది. కానీ పొలిటికల్గా పవన్ తన ఇమేజ్ను డౌన్ చేసుకున్నారు ఈ రాజకీయంగా అంటే కూడా అవుననే తెలుస్తుంది. ఓన్లీ సినిమాగా ఉంటూ మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తే అది వేరే విషయం. కానీ రాజకీయంగా వచ్చి సరైన అడుగులు రాజకీయంగా వేయలేకపోవడం వల్ల కూడా తనకున్న మంచి పేరును కాస్త కిందికి వెళ్ళే స్థాయికి కూడా తెచ్చుకుంటున్న వ్యక్తిగా తయారవుతున్నారు ఇటీవల. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న కొన్ని ఆరోపణలు, కొన్ని ఆవేశపూరితమైన డైలాగులు పవన్ ఇమేజ్ను మరింత దిగజారుస్తుందనే తెలుస్తుంది. సినిమాలో చేసినంత ఈజీగా నిజ జీవితంలో ఏ మాట ఎప్పుడు ఎక్కడ నిజం చేసుకోలేం. సినిమాలో చేసినంత ఫైటింగ్ నిజ జీవితంలో చేయలేం. కానీ పేదలకు అండగా పేదల కష్టాన్ని తీర్చే ఒక దేవుడిలా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సినిమా తీసినా కూడా ఈ విధంగా తీయొచ్చు అనే ఒక భ్రమను కల్పించే మాదిరిగా నిజ జీవితంలో తన యొక్క పరిపాలన ఎంతో అద్భుతాలు సృష్టించింది, ఎంతో ప్రకంపనలు కూడా రేపింది. ఆయన అనుకున్న లక్ష్యం వైపు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడుతూ ముందుకెళ్తున్న ఆ గుండె ధైర్యానికి నెటిజన్లంతా కూడా తల వంచక తప్పలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ ఇప్పటంకు మరోసారి వెళ్ళి తన యొక్క మనోభావాలు, తన యొక్క ఆవేదనను తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైతే దించాలి అనే కసి తీవ్ర స్థాయిలో పవన్లో కనబడుతుంది. జనసేన పార్టీ అధికారంలోకి రావాలన్నది పవన్ ఇంటెన్షన్ తక్కువ కనబడుతుంది. కానీ ఎలాగైనా సరే జగన్ అయితే ఆ ప్లేస్ నుంచి రిప్లేస్ చేసి ఇతరులను అక్కడ ఎవరినో పెట్టాలి అనేది అయితే క్లియర్గా పవన్ ఆవేదనలో కనబడుతుంది. ఇంతకీ పవన్ ఆవేదనలో స్పష్టంగా చెబుతుంది పదే ఒకటే, నాకు గట్టిగా జనాలు వస్తున్నారని నేను ఏదేదో చేస్తున్నా. సీన్ కట్ చేస్తే నా అభిమానులు వెళ్ళి జగన్కే జై కొడుతున్నారు, ఓట్లు జగన్ గారికే వైసీపీకి ఫ్యాన్ గుర్తుకే వస్తున్నారు అని డైరెక్ట్ చెప్పేయడమే ఇక్కడ నవ్వుకోవడానికి ఉంది. అవును, పవన్కు మేము చెబుతుంది కూడా అదే మొదటి నుంచి. నీకు అభిమాన సంఘాలు ఉన్నాయి, అభిమానులు జై కొడుతున్నారు. సినిమా స్టార్ మా గల్లీలోకి వచ్చాడంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూస్తారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు రేపు పొద్దున ఆ గల్లీకి అధ్యక్షుడిగా నిలబడితే ఓటు వేస్తారని కాదు కదా. అచ్చుగుద్దినట్టుగా ఇదే జరిగింది ఇప్పుడు పవన్ విషయంలో. సినిమా హీరో కాబట్టి ఆ గ్లామర్, ఆ స్టామినా, ఆ క్రేజ్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా వస్తారు, చూస్తారు, జనాలంతా కూడా ఎగబడతారు. కానీ దీన్ని పొలిటికల్గా తిప్పాలనుకునడంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. అందులో కొందరే సక్సెస్ అయ్యారు. అందులో కొంతమంది మేధావులు ముఖ్యమంత్రి అయి కూడా చక్రం తిప్పారు, రాజకీయంగా ఒక గొప్ప పునాదులు అడుగులు వేశారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి సినిమా రంగంలో ఊపేసి రాజకీయంగా కూడా ఊపేసిన సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వ్యక్తులు గొప్ప స్థానంలోకి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు అదే స్థానంలోకి పవన్ వెళ్ళాలనుకోవడం కరెక్టే, కానీ దారులు కరెక్ట్గా లేవు. వేసే ప్రతి అడుగు నీతిగా నిబద్ధతతో ముందుకు అడుగు వేయాలి. ఏది తప్పు ఏదో ఒప్పు అనేది ఏది గుర్తించాలి ఏది గుర్తించకూడదో కూడా తెలియకుండా మాట్లాడితేనే పవన్ అడ్డంగా బయటపడుతున్నారు. తాజాగా తన అభిమానులు తన పక్కన ఉంటున్న వాళ్ళు సైతం వెళ్ళి జగన్కు జై కొడుతున్నారని డైరెక్ట్గా పవన్ చెప్పేస్తే ఇక పవన్ అభిమానులు సైతం నవ్వుకోక తప్పదు కదా. పవన్ ఆవేదన ఇటీవల బయటపడిన విధానం ఇది. ఒక్కొక్కటిగా ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆవేశం ఉంటే తప్పదు, ఆలోచన ఉండాలి గురు. మనకు మనుషులు చుట్టూగా ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎంతమంది మనకు మన ఫార్ములాలో నిలబడ్డారు అనేది ముఖ్యం. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాం, అధికార పార్టీలోకి మనం రావాలి, అధికారం మాకు కావాలంటున్నారు. బాగుంది, అధికారం వస్తే మీరేం చేస్తారు? నెంబర్ 1 క్వశ్చన్ గట్టిగా అడుగుతున్నారు ప్రజలంతా కూడా. అధికారం వస్తే పార్టీ ఏదైనా ఏం చేస్తుంది? చంద్రబాబు నాయుడు అయితేనేమి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితేనేమి
వైఎస్ఆర్ను కాదని జనాలు మీకు ఓటు వేయాలంటే మీరు ఏం చేస్తారు, మీరు ఏం ప్రక్షాపనలు చేయగలుగుతారు అనేది చెప్పగలగాలి ముందు బలంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో సంవత్సరంన్నరకు వచ్చే ఎన్నికలు దాదాపుగా ఇప్పుడు ఎవరు టార్గెట్స్ కూడా చేయరు పెద్దగా. ఎన్నికలు లాస్ట్ 6 months 1 year టార్గెట్ చేస్తారు. కానీ 2 years నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలను టార్గెట్ చేశారంటే గురి గట్టిది అయినప్పుడు దానికి తగ్గట్టుగా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఒక్కొక్కటి తాక్కుంటూ వెళ్తేనే అంతిమంగా విజయం కైవసం అవుతుంది తప్ప నేరుగా విజయం కైవసం కావాలి అంటే కాదు. నేడు జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 అని 2 సంవత్సరాల ముందే తన యొక్క ప్రతిపాదనను ప్రజల ముందు పెట్టి ఎందుకు 175 రాకూడదు అనేది కూడా తన ఆలోచన చెబుతున్నారు. ఆనాడు 2019లో ఇచ్చిన మేనిఫెస్టో చూపించిన మేనిఫెస్టోని పట్టుకొని ప్రజల ముందుకు ఇది పట్టుకొని వెళ్ళి నేను ఆ రోజు చెప్పాను అక్క, ఈరోజు చేశాను తమ్ముడు అని క్లియర్గా చెబుతున్నప్పుడు ప్రజలకు ఓట్లు ఎందుకు వేయరు? ఇంత క్లారిటీగా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో లేరు, ఇప్పుడు కూడా లేరు. గతంకు ఇప్పటికు చాలా తేడా రాజకీయంగా జరుగుతున్న సమీకరణలు ఉన్నాయి. ఈ మాదిరి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో 80-90% మంది వేస్తారు. ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి జరిగినప్పుడు ప్రతి ఇంటికి ఒక ఇంటికి 1,00,000 రావచ్చు, ఒక ఇంటికి 2 లక్షలు రావచ్చు. అల్టిమేట్గా సంవత్సరానికి ప్రభుత్వం నుంచి ఇంత అమౌంట్ నీకు వచ్చింది అని వీళ్ళు కాగితం పట్టుకొని చూపించినప్పుడు ఎందుకు ఓట్లు రాకూడదు అనేది జగన్ అభిప్రాయం. మనం ప్రజలకంత మంచి చేసినప్పుడు మన కోసం ప్రజలు ఎందుకు నిలబడరు అంటే మనం చెయ్యకనన్ను ఉండాలి, మాట నిలబెట్టుకోకుండా ఉండాలి. ఈ రెండు మనం చేసినప్పుడు ఎందుకు రాకూడదు అనేది ఫస్ట్ పాయింట్. ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫెయిల్ అయ్యేది ఇక్కడే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా మీకెందుకు ఓటు వేయాలనేది వీళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోవడమే వీళ్ళ మొదటి మిస్టేక్. ఆ మాట వీళ్ళు బలంగా చెప్పగలిగితే ప్రజల్లో మార్పు కూడా వస్తుంది. కానీ ఆ మాట వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆ తప్పులు వీళ్ళు అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఈ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి చేసి ఆగం చేయాలనుకుని వీళ్ళు ఆగమవుతున్నారు తప్ప సీఎం గారిని లేపేస్తున్నారు, ఇంకా పైకి లేపుతున్నారు అంతా కలిసి. ఎట్ ఎనీ కాస్ట్ ఏది జరిగినా పవన్ ఆవేదన ఈ మాదిరిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా పవన్ బాధనైతే ఇప్పట్లో తీరేది కాదు. ఇంకా ముందుంది అసలు సిసలైన పండుగ.